కూటమి అధికారంలోకి రావడంతో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోతున్నారు. చదువుకున్నామనే ఇంకిత జ్ఞానం లేకుండా రౌడీజానికి పాల్పడుతున్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తమ శ్రేణులను వైఎస్ఆర్సీపీ నేతలపైకి రెచ్చగొడుతున్నారు. యూనివర్సిటీ వీసీలను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు అధికార మదంతో గూండాయిజానికి పాల్పడుతున్నారు. నారా లోకేష్ ఆదేశాలతో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. తన అనుచర వర్గాన్ని వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపైకి ఉసుగొలుపుతున్నారు. ప్రణవ్ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేశారు. మరికొందరు నేతల ఇళ్లపైన దాడికి దిగారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్ల వద్ద ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లోకేష్ రెడ్ బుక్ లో మీ పేర్లు చేరుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎస్పీ యూనివర్సిటీలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు దారుణంగా వ్యవహరించారు. యూనివర్సిటీ వీసీతో బలవంతంగా జై చంద్రబాబు అనిపించి రాక్షసానందం పొందారు. అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాన్ని బలవంతంగా తొలగించారు. వీసీలను, అధికారులను తమ దారికి తెచ్చుకునేందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలకు రాజకీయాలను ముడిపెట్టి విద్యార్థులను చెడగొడుతున్నారు. విశాఖలోని సిరిపురం జంక్షన్ టైకూన్ సెంటర్ వద్ద ఉన్న డివైడర్ను అధికార మతంతో తొలగించారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసు అధికారులను ఇష్టానుసారంగా దూషించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా తొలగించే ప్రయత్నాలు చేశారు. లోకేష్ రెడ్ బుక్ లో మీ పేర్లు ఉన్నాయంటూ పోలీసులను, అధికారులను బెదిరిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీని అభివృద్ధి పదంలో నడిపించిన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై గతంలో అనేక తప్పుడు ప్రచారాలకు పాల్పడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రణవ్ గోపాల్ శత విధాలుగా ప్రయత్నించారు. యూనివర్సిటీలో టీడీపీ జెండాలతో నానా హంగామా చేశారు. గతంలో తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. విద్యార్థుల ముసుగులో రౌడీలను తీసుకువెళ్లి సీఎం జగన్ నివాసం వద్ద హడావుడి సృష్టించారు. లోకేష్ పాదయాత్రలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడేవారు. ఈ దాడుల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాచ్ను సిద్ధం చేసుకున్నారు. అప్పట్లోనే ప్రణవ్ గోపాల్పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలనే డిమాండ్ విద్యార్థి సంఘాల నుంచి వినిపించేది. అధికారం చేతికి వచ్చి వారం రోజులు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను, వైఎస్ఆర్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో వీరి అరాచకాలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.